ఇట్లా లోపలనే తోపులాట జరిగింది. మమ్మల్ని పిలుస్తుంది డాడీ, డాడీ, డాడీ అని పైన కిందికెళ్ళి సౌండ్ వస్తుంది మాకు. ఓకే. మేము పిన్ నెంబర్ కూడా పిలుస్తుంది అనేసి మేము ఆ ఉద్దేశంతోనే ఉన్నాం గానీ ఇట్లా జరుగుతుంది కింద అని మాకు తెలియదు. ఓహ్! ఆ! మళ్ళీ అట్లే తీసుకుంటూ తీసుకుంటూ బయటకు వచ్చేసి నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిందట. ఏదో మీద చేసి ఛాతి పైన చేసి కిందికి నెట్టేయగానే కింద పడ్డది. అయ్యో! ఆ! మొహానికి దెబ్బ తగిలి. హ్మ్. ఆయన కూడా వినకుండా ఒక నెంబర్ని పరిగెత్తింది. హ్మ్. పరిగెత్తుంటే ప్రణవ్ స్కూల్ కాడ నుంచి ఒక ఆమె డ్యూటీ దిగి వస్తుందంట. ఆంటీ ఆంటీ దొంగను పట్టుకో ఆంటీ అంటే నేనేం పట్టుకోవాలి నువ్వే పట్టుకో వెళ్ళి అన్నదంట. మళ్ళీ మా అమ్మాయి అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ మాకు పైకి వచ్చి మేము ఇంట్లోనే ఉన్నాం. హ్మ్. మీరు ఏం చేస్తుండ్రు పైన కింద దొంగ వచ్చిండు మాంటి వాళ్ళ ఇంట్లోకి హ్మ్. అన్ని చెక్ చేసుకున్నాడు. మీరు ఏం చేస్తుండ్రు పైన అని మమ్మల్ని తిట్టేసి ఆమె కుటుంబం తననే కాల్ చేసింది మళ్ళీ ఫోన్ తీసుకొని. ఓకే. ఆంటీ ఆంటీ మీ ఇంట్లో దొంగ పడ్డారు ఆంటీ అని తనకు ఫోన్ చేసింది మమ్మల్ని. మా మమ్మీ నడుచుకుంటానే మళ్ళీ ఆమె ఫోన్ చేసింది. ఓహ్! ఎంబడే మళ్ళీ నాకు కాల్ చేస్తే ఇంక నేను ఎంబడే మేము దిగి కిందికి వెళ్ళినాం వాళ్ళ ఇంట్లోకి. ఓకే. వెళ్ళి ఆ బట్టలన్నీ చిందరవందరనే బెడ్ కింద చెక్ చేసినట్టున్నాడు తాళం చేతులకు. ఓహ్! కానీ నాకే ఉప్పు డబ్బాలు ఇంట్లో చిల్ల చిల్ల అవన్నీ కిందికి పైకి ఉన్నాయి ఇంట్లో డబ్బాలు అయితే. నైస్. నైస్. ఉప్పు డబ్బా అవన్నీ డబ్బాలలో వేసిందేమో తాళాలని. కానీ మొత్తానికి ఏమీ లేదు. యాహ్! ఆ, మొత్తానికి ఎంబడే పెద్ద చూడడం దొంగతనం వల్ల నుంచి ఆ ఇంటిని, వాళ్ళని కాపాడిందండి మీ అమ్మాయి.